అందరికీ శుభోదయం. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనము చూసినట్లయితే ఒక కుటుంబం గురించి అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న ఒక మంచి సాక్ష్యం. ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడే అంటున్నాడు. ఎందుకు పౌలు గారు ఈ రీతిగా వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన సేవా పరిచర్యలో ఈ కుటుంబం ఎంతగానో ఆయనకు సహకరించినట్లుగా అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో ఈ చరిత్రను మనం చూడవచ్చు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండి ఈ ఉత్తరాన్ని రాస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి అంటున్నాడు. అవును, ఒక దైవజనుడు ఒక విశ్వాసి కుటుంబం గురించి ముఖ్యంగా ఇక్కడ వారిని ఏమని సంబోధిస్తున్నాడు అంటే, నా జతపని వారు అంటున్నాడు. అంటే దైవజనునికి సేవలో అడుగులో అడుగు వేస్తూ వెనువెంట ఉండి సహకరించిన కుటుంబం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘ కాపరికి పరిచర్యలో ఈ అకుల ప్రిస్కిల్లలాగా నీవు నీ భార్య లేదా నీవు నీ భర్త చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నారా? ఆలోచన చేయండి. ఒకవేళ లేకపోతే ఇప్పటి నుండి అయినా అలా సేవలో దైవజనులకు సహకారులుగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకేమంటున్నాడు? మరియు వారి ఇంట ఉన్న సంఘంలోకి వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే అన్యులను కూడా ప్రేమించే స్వభావం వీరికి ఉన్నదని మనం అర్థం చేసుకుందాం. ఆ రీతిగా మిమ్మల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి వాడుకొనుగాక.